Welcome to the series of schemes for prelims. Yes, it is health that is real wealth and not pieces of gold and silver. అసలైన వెల్త్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ కాదు. అసలైన వెల్త్ ఏంటంటే హెల్త్, ఆరోగ్యం అని చెప్పి ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎస్, సో అందుకనే ఈరోజు హెల్త్ కేర్కి రిలేటెడ్గా ఇంకొక ప్రోగ్రామ్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎస్, మనం ఈ పర్టికులర్ సిరీస్ ఏదైతే ఉందో మినిస్ట్రీ వైజ్గా స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన మినిస్ట్రీ ఏంటమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి రిలేటెడ్గా ఉన్న స్కీమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ 2 స్కీమ్స్ని అయితే మనం కవర్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి అని చెప్పి ఒకటి కంప్లీట్ చేసాం. తర్వాత నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. సో ఈ 2 స్కీమ్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి రిలేటెడ్వే. అండ్ ఈరోజు మనం డిస్కస్ అయిపోయే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఎస్, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా? రైట్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సముద్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వెంకట్. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే హెల్త్ కేర్ సెక్టర్ని టార్గెట్ చేస్తూ ఒక అంబ్రిల్లా స్కీమ్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఆ అంబ్రిల్లా స్కీమ్ పేరేంటంటే ఆయుష్మాన్ భారత్. ఓకేనా? సో ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఒక అంబ్రిల్లా స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్లో భాగంగా ఇంకొక సబ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఓకేనా? రైట్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ హెల్త్ కేర్ అంటే ఏంటి? ప్రతిసారి అందరం హెల్త్ కేర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డైమెన్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో హెల్త్ కేర్లో మనకి జనరల్గా 3 సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్, ఇది మనందరికీ తెలిసిందే. సెకండ్ వన్ వచ్చేసరికి సెకండరీ హెల్త్ కేర్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే టెర్షియరీ హెల్త్ కేర్ అనమాట. ఓకేనా? సో హెల్త్ కేర్లో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. సార్ ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఏంటి? సో ప్రైమరీ హెల్త్ కేర్లో మనకి నార్మల్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎలా? ఫీవర్ కానీ, కాఫ్ కానీ, బాడీ పెయిన్స్ కానీ. ఓకేనా? సో ఇలా ఇటువంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని, ఓకేనా, సో మెడిసిన్స్ వాడి క్యూర్ అనేది మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదంతా ప్రైమరీ హెల్త్ కేర్లోకి వస్తుంది. సార్ వాట్ అబౌట్ సెకండరీ హెల్త్ కేర్? సెకండరీ హెల్త్ కేర్లోకి మనకి ఏమేమి వస్తాయంటే కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఓకేనా? అంటే కొంచెం ఎక్కువ సివియరిటీ ఉన్న డిసీజెస్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంచెం సర్జరీ చేయించడం లేకపోతే ఆపరేషన్ చేయించడమో ఇటువంటివి జరుగుతుంటాయి కదా. సో ఈ హెల్త్ కేర్ మొత్తం సెకండరీ హెల్త్ కేర్లోకి వస్తాయి అన్నమాట. టెర్షియరీ హెల్త్ కేర్ అంటే చాలా సివియరిటీ, దాంతోపాటు ఇట్ రిక్వైర్స్ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అనమాట. ఓకేనా? క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ చేతనే ఈ టెర్షియరీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఓకేనా, కీమోథెరపీ. సో క్యాన్సర్ ట్రీట్మెంట్గా చేసేవాళ్ళు నార్మల్ డాక్టర్స్ చేయరు కదా, అవునా? సో నార్మల్ డాక్టర్స్, నార్మల్ ప్రాక్టీషనర్స్ చేయలేరు. సో టెర్షియరీ హెల్త్ కేర్ అనేది చాలా క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలరు. సో దానికి కూడా మల్టీ స్పెషాలిటీ అండ్ చాలా బిగ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో అవన్నీ టెర్షియరీ హెల్త్ కేర్లోకి వస్తాయి. సో ప్రైమరీ హెల్త్ కేర్ నార్మల్ డిసీజెస్, సో చుట్టుపక్కల ఉండే చిన్న డాక్టర్స్, ఓకేనా, మనకి ఏదైనా స్మాల్ డిసీజ్ వచ్చినప్పుడు వెళ్ళి అప్రోచ్ అవుతాం కదా. సో అదంతా ప్రైమరీ హెల్త్ కేర్. సెకండరీ హెల్త్ కేర్లో ఏంటంటే కొంచెం సివియరిటీ ఎక్కువ, ఇక్కడ కూడా కొంచెం ప్రొఫెషనల్స్, డాక్టర్సే కావాలి అండ్ బిగ్ హాస్పిటల్స్ కూడా సెకండరీలోకి వస్తాయి. టెర్షియరీ హెల్త్ కేర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. ఓకేనా? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ. సో ఇట్ రిక్వైర్స్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ అండ్ క్వాలిఫైడ్ ట్రీట్మెంట్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే. సో అదంతా టెర్షియరీ హెల్త్ కేర్లోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ హెల్త్ కేర్ని ఓవరాల్గా ఫోకస్ చేస్తూ తీసుకొచ్చిన ప్రోగ్రామే ఆయుష్మాన్ భారత్. అండ్ ఈ ఆయుష్మాన్ భారత్లో ఒక సెగ్మెంట్ ఏంటమ్మా? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో
ఇట్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్ దీస్ టూ హెల్త్ కేర్ సెక్టర్స్. ఓకేనా. సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఫోకసెస్ ఆన్ సెకండరీ హెల్త్ కేర్ అండ్ టెరిషరీ హెల్త్ కేర్. ఓకే. సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో సెకండరీ హెల్త్ కేర్ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఎక్కువగా ఉండదన్నమాట. దట్స్ ఇట్. రైట్. సో ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో మనకి జనరల్గా కనిపించే మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవర్. ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ హౌ మచ్? ఆఫ్ 5 lakhs. 5 lakhs పర్ యానం పర్ ఫ్యామిలీ. ఒక్కొక్క ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ 5 lakhs ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అంటే డైరెక్ట్ క్యాష్ ఓవర్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ క్యాష్లెస్ ప్రోగ్రామ్. రిమెంబర్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ క్యాష్లెస్ ప్రోగ్రామ్ అనమాట. మీకు గవర్నమెంట్ ట్రీట్మెంట్ కోసం ఎటువంటి మనీ అయితే మీకైతే ఇవ్వదు. సో ఎవరైతే ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఈ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దే విల్ బి ప్రొవైడెడ్ విత్ ఈ కార్డ్స్. సో ఒక పర్సన్కి ఒక చాలా సివియారిటీ ఉన్న డిసీజ్ వచ్చింది. ఇట్ కెన్ బి ఎదర్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఆర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. సో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. సో అక్కడ ట్రీట్మెంట్కి చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది, అవునా. సో డిఫరెంట్ డయాగ్నోస్టిక్స్ చేయించాలి, టెస్టులు చేయించాలి, ట్రీట్మెంట్ కానీ, సర్జరీ కానీ, ఆపరేషన్స్ కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ, ఇలా చాలా ఎక్స్పెండిచర్ అయితే ఉంటుందన్నమాట. సో అటువంటిప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఇతనికి ఈ కార్డ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఉంటే, అంటే ఈ ప్రోగ్రామ్కి ఇతను ఎలిజిబుల్ బెనిఫిషియరీ అయి ఉంటే ఈ కార్డ్ని తను హాస్పిటల్లో సబ్మిట్ చేస్తాడనమాట. ఇట్ కెన్ బి ఐదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్. అంటే ఈ ప్రోగ్రామ్కి కొన్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలిజిబుల్గా ఉంటాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లిస్ట్ తీస్తుందన్నమాట. సో ఆ లిస్ట్లో ఉన్న హాస్పిటల్స్కి మనం వెళ్ళి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో పేమెంట్ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ కార్డు ఈ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తే హాస్పిటల్ ఏం చేస్తుంది? ఈ కార్డ్ని చెక్ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ హాస్పిటల్స్కి మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే. సో ఇక్కడ గవర్నమెంట్ ఈ పర్సన్కి ఎటువంటి మనీ అయితే ఇవ్వదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ కార్డు ఏ హాస్పిటల్లో అయితే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ హాస్పిటల్లో డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేసి సో ఎంత అయితే అమౌంట్ అవుతుందో అది కూడా 5 lakhs లోపే అనమాట, పర్ యానం పర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఎవరైనా సరే ఈ 5 lakhsని 1 yearలో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా హాస్పిటలైజ్డ్ అయ్యి ఉండాలి. అంతేగాని అలా వెళ్ళి చెకప్ చేసుకొని వచ్చేసేలా కాదు. అతను ఒక 2 days కానీ 3 days కానీ 4 days కానీ 1 week కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకొని, ఓకేనా, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ చేత సో ఎంతైతే కాస్ట్ అవుతుందో దాంట్లో 5 lakhs వరకు అయితే గవర్నమెంటే భరాయిస్తుంది అనమాట. ఓకేనా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. సో దీని యొక్క బెనిఫిషరీస్ ఎవరు ఉంటారో తెలుసుకుందాం. హూ ఆర్ ద బెనిఫిషరీస్? సో బెనిఫిషరీస్ని ఎలా సెలెక్ట్ చేశారంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011. సో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం ఆక్యుపేషనల్ క్రైటీరియాని బేస్ చేసుకొని కొంతమందిని బెనిఫిషరీస్గా సెలెక్ట్ చేస్తారన్నమాట. సో పూర్ పర్సన్స్ కానీ, వల్నరబుల్స్ కానీ, సో సోషియో ఎకనామికల్ పరంగా వీక్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద నీడ్, అసలు ఇటువంటి ప్రోగ్రామ్ని ఇండియాలోకి తీసుకురావడానికి నీడ్ ఏంటి, అవసరం ఏంటి, ఇది మనం మాట్లాడుకుందాం. సో ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ సఫరింగ్ విత్ ట్రిపుల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని మీరు మెయిన్స్లో యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఇన్ మెయిన్స్ ఆన్సర్స్. ట్రిపుల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్. సో ట్రిపుల్ అంటే ఏంటి? మొత్తం 3 అని చెప్పి కదా అర్థం. సో బర్డెన్ అంటే సంథింగ్ వీ కాంట్ ఎఫర్డ్. సో ఏంటివి అవంటే ఫస్ట్ వన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, సెకండ్ వన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ ఇంజురీస్. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటమ్మా? ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ అయ్యే డిసీజెస్ అనమాట. అది ఎయిర్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే బ్లడ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా అవ్వచ్చు, లేదా కంటామినేటెడ్ సర్ఫేస్ని టచ్ చేయడం ద్వారా కూడా అవ్వచ్చు అనమాట.
నెక్స్ట్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటంటే సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అది స్ప్రెడ్ అవ్వదు. ఏ పర్సన్కి అయితే వస్తుందో అది ఆ పర్సన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, అక్కడే ఎండ్ అయిపోతుంది. ఇంజురీస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇలా మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కమ్యూనికేబుల్ డిసీజెస్ ద్వారా, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ద్వారా అండ్ ఇంజురీస్ ద్వారా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి మరి వీళ్ళందరూ ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఓకేనా. సో హాస్పిటల్కి అయితే చాలా రకాల ఎక్స్పెండిచర్ ఉంటుంది. బట్ మన ఇండియాలో చాలామంది వల్నరబుల్ పీపుల్ ఉంటారు. ఓకేనా. డిపెండ్స్ అపాన్ ఎకనామిక్ స్టేటస్ని బేస్ చేసుకొని లేకపోతే సొసైటీని బేస్ చేసుకొని చాలామంది ఉంటారు. సో అటువంటి వల్నరబుల్ సెక్షన్స్కి మనం ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి డిసీజెస్ అనమాట. సో మనందరికీ తెలుసు ఇండియాలో క్యాన్సర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం క్యాన్సర్ అనేది చాలా డెడ్లీగా మారింది ఇండియాకి అండ్ చాలామంది చనిపోతూ ఉంటున్నారు ఎవ్రీ ఇయర్. అరౌండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. మరి ఈ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ మనందరికీ తెలుసు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో మరి వీళ్ళ యొక్క ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి? సో అందుకని చెప్పి ఇటువంటి పెద్ద పెద్ద డిసీజెస్ మనం సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్లో చూస్తాం. కాబట్టి సో సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఎవరైతే అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి పర్ యానం పర్ ఫ్యామిలీ 5 lakhs అనేది గవర్నమెంట్ తరపున అందచేయటం జరుగుతుందన్నమాట. ఓకేనా. రైట్. ఇది ఒక నీడ్. ఇంకొక నీడ్ ఏంటంటే మనందరికీ తెలుసు మన ఇండియాలో హెల్త్ కేర్ సెక్టర్లో ముఖ్యంగా పబ్లిక్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ యొక్క షేర్ కంటే ప్రైవేట్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అరౌండ్ 70% ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా ఈజ్ హ్యాండిల్డ్ బై ప్రైవేట్ సెక్టర్. ఎస్, చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ ప్రైవేట్ వాళ్ళవే. అవునా. ల్యాబొరేటరీస్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిని ప్రొవైడ్ చేసేది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే, ఇంక్లూడింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఇవన్నీ. సో పబ్లిక్ సెక్టర్ నథింగ్ బట్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అరౌండ్ 30% మాత్రమే ఉంది. బట్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ 70% ఉంది. సో మనందరికీ తెలుసు ప్రైవేట్ సెక్టర్ యొక్క గోల్ ఏంటమ్మా? ఆల్వేస్ ప్రాఫిట్. ఎస్, దే ఆల్వేస్ లుక్ ఫర్ ప్రాఫిట్. వాళ్ళకి ప్రాఫిటే కావాలి అంతే. సో ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి మెయిన్ గోల్ చారిటీ కాదు కదా, పబ్లిక్ వెల్ఫేర్ కాదు కదా. వాళ్ళకి మెయిన్ గోల్ ఏంటి? టు ఎర్న్ సమ్ ప్రాఫిట్స్, టు గెట్ దేర్ బిజినెస్ ఎక్స్పాండ్, ఇలాగే ఉంటాయి. సో అటువంటప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు రూరల్ ఏరియాస్లో హాస్పిటల్ పెట్టాలి అనుకుంటారా లేదా అర్బన్ ఏరియాస్లో హాస్పిటల్ పెట్టాలనుకుంటారా? ఎస్, అర్బన్ ఏరియాస్లోనే హాస్పిటల్స్ని పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవుతుంటారు. సో రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్కి హెల్త్ కేర్ సర్వీస్ ఎలా? సో రూరల్ విలేజెస్లో ఉన్న పీపుల్కి ఇటువంటి టెరిషరీ అండ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సో అందుకని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, అంతే కదా. సో పబ్లిక్ యొక్క వెల్ఫేర్ ప్రైవేట్ సెక్టర్కి అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపుల్కి ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పి ప్రైవేట్ సెక్టర్ వర్క్ చేయదు, అవునా. సో రూరల్ ఏరియాస్లో హాస్పిటల్స్ పెట్టి వాళ్ళందరికీ తక్కువ ట్రీట్మెంట్కి ప్రొవైడ్ చేయాలని చెప్పి ప్రైవేట్ సెక్టర్ వర్క్ చేయదు. అండ్ ఇండియాలో ఉన్న అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ప్రైవేట్ సెక్టర్ వర్క్ చేయదు. సో రూరల్ విలేజెస్లో ఉన్న పీపుల్ యొక్క హెల్త్ కేర్ని ఎవరు పట్టించుకోవాలి? అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అఫోర్డబుల్ హెల్త్ కేర్ని ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు డెవలప్ చేయాలి? సో ఇవన్నీ ఎవరు చూసుకోవాలంటే గవర్నమెంట్ చూసుకోవాలి. ఎలా? ఇటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకురావటం ద్వారా. బట్ మనందరికీ తెలుసు పబ్లిక్ హాస్పిటల్స్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి చెప్పండి? గవర్నమెంట్ హాస్పిటల్స్లో ల్యాక్ ఆఫ్ ఫండింగ్. ఇట్ ఆల్వేస్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫండింగ్ చాలా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది అండ్ ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. సో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండరు. మనం కానీ నిజంగా ఒకసారి అనాలిసిస్ చేస్తే మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, కొంతమంది డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. వర్క్ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అతను గవర్నమెంట్ డాక్టరే. బట్ అతను ఏం చేస్తాడు తెలుసా? ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడు. ఏదో ఒకసారి వెళ్తాడు, సైన్ చేసేస్తాడు, వచ్చేస్తాడు. తర్వాత అతనికి బయట ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూరే ఒక క్లినిక్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లో అతను వర్క్ చేస్తాడనమాట. గవర్నమెంట్ దగ్గర నుంచి శాలరీ వస్తుంది
సో అదే వర్కింగ్ టైంలో ఆ చుట్టుపక్కల తనకున్న ఓన్ ప్రైవేట్ క్లినిక్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటాడు. సో ఇలా కూడా ఇంకొక ఇన్కమ్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో వాట్ అబౌట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు దీస్ పబ్లిక్ హాస్పిటల్స్? డాక్టర్స్ లేనప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇంకా ఎలా? సో ఇవే నెగిటివ్స్ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫండింగ్ లేక, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేక, అండ్ అప్పుడప్పుడు ఓవర్ క్రౌడింగ్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ నెగిటివ్స్ అన్నిటిని మనం కరెక్ట్ చేయాలి. సో అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పి ఒకటి తీసుకొచ్చి, సో మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. మీరు పబ్లిక్ హాస్పిటల్కి వెళ్తారో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారో వెళ్ళండి. సో మీకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు ఒక 5 lakhs వరకు ఒక ఫ్యామిలీకి ఒక ఇయర్ వరకు గవర్నమెంటే భరాయిస్తుంది అని చెప్పి ఇలా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన తర్వాత మార్చ్ 2023 వరకు దీని యొక్క స్టేటస్ ఎలా ఉందంటే అరౌండ్ 21 crores పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. 21 crores పీపుల్ దీంట్లో రిజిస్టర్ అయ్యారు సక్సెస్ఫుల్గా. అండ్ ఈ ప్రోగ్రామ్ కిందకి ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయో తెలుసా? అరౌండ్ 28,561 హాస్పిటల్స్, విచ్ ఇంక్లూడ్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ దీని కిందకి రావు. గవర్నమెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే డీల్ ఫిక్స్ చేసుకుంటాయో సో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో ఇండియాలో అరౌండ్ 28,561 హాస్పిటల్స్, విచ్ ఇంక్లూడ్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ కిందకే వస్తాయి. సో ఈ హాస్పిటల్స్లో ఎవరన్నా సరే వెళ్ళి వాళ్ళకి ఒకవేళ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డు కానీ ఉంటే వాళ్ళు కానీ హాస్పిటలైజ్డ్ అయితే అది కూడా సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి 5 lakhs వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 21 crore బెనిఫిషరీస్లో 49% ఆఫ్ పీపుల్ ఆర్ ఉమెన్. సో ఇక్కడ మనం జెండర్ ఈక్విటీ అనే డైమెన్షన్ని కూడా మనం ఆలోచించవచ్చు. ఓకేనా? సో బెనిఫిషరీస్ ఉమెన్ కూడా డీసెంట్గానే ఉన్నారు. 49% ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆర్ ఉమెన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ట్రాన్స్జెండర్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో వీ కెన్ టాక్ అబౌట్ అనదర్ డైమెన్షన్ కాల్డ్ ఇంక్లూజివిటీ. సో ఇంక్లూజివిటీ, జెండర్ ఈక్విటీ అండ్ రీచబిలిటీ చూడండి ఎంత ఉందో. 21 crores పీపుల్కి ఈ జన ఆరోగ్య యోజన కార్డ్స్ అయితే ఇచ్చారన్నమాట అండర్ ఆయుష్మాన్ భారత్. దట్స్ ఇట్. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 54,000 crores ఇప్పటి వరకు, అంతే. విత్ దిస్ వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ టుడే సెషన్ ఆన్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్. సో ఈ సిరీస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు స్కీమ్స్ మీద ఖచ్చితంగా ప్రిలిమ్స్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనందరికీ తెలుసు మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీకి రిలేటెడ్గా ఒక ప్రీమియం కోర్స్ని అయితే లాంచ్ చేసాం. సో కోర్స్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ 02 జెనిత్. అండ్ ఈ కోర్స్ మీద ప్రెజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ యొక్క ప్రైస్ ఎంత అంటే జస్ట్ 30,000 మాత్రమే. 40% ఆఫర్ ఇచ్చి 30,000కి ఈ ప్రైజ్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ 30,000ని కూడా మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే చాలు. ఇలా 6 months ఈఎంఐ కడితే సరిపోతుంది అనమాట. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు, లైఫ్ టైం అయితే మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదు కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని కూడా చూడొచ్చు. అండ్ ఈ కోర్స్ యొక్క ఇంకొక హైలైట్ ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే టెస్ట్ సిరీస్ ఎటువంటి కోర్సెస్లో ఉండవు. మీరు విడిగా 15,000 20,000 కట్టి బయట తీసుకోవాలి. బట్ మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఈ యూపీఎస్సీ 02 జెనిత్లోనే ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. చెప్పాను కదా, సో 5,000 ఎవ్రీ మంత్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకొని, స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకొని లైవ్ క్లాసెస్లోనే ఫ్యాకల్టీ మీకు లైవ్గా డీల్ చేస్తూ ఉంటారు. సో మీ మీద బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆఫర్ అనేది మళ్ళీ దివాళీ అయిపోగానే ఎండ్ అయిపోతుంది అనమాట. సో 30,000 ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి 6305935532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే,
you can contact me. This is my personal number 7095769596. Myself Venkat, faculty of Saram Sampath Rao Education. So please use this opportunity in a better way. I hope you understand. So thank you for watching this session. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.